హలో పీపుల్, దిస్ ఈస్ మేఘ్నా ఏకేఏ మ్యాగీ గోరౌండ్. సో, నా గురించి చెప్పాలంటే ఐయామ్ వాంనా బీ ఎ ట్రావెల్ కాంటెంట్ క్రియేటర్. బట్ ఐ డోంట్ వాంట్ టు బీ ఎ ట్రావెల్ కాంటెంట్ క్రియేటర్. దీని గురించి తెలుసుకోవాలంటే వీడియో అంతా చూడండి. ఇఫ్ యూ డిడ్ంట్ డూ ఎనీ రిచువల్స్ అంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ లాగా డోంట్ డూ ఇట్. వెయిట్ అంటిల్ యూ సీ కంప్లీట్ వీడియో. ఇఫ్ యూ ఫీల్ లైక్ రెసొనేటింగ్ దెన్ డూ ద రిచువల్. లెట్స్ హిట్ ఇట్. The first and foremost thing is like the tension between creating and experiencing అనమాట. ఎందుకు చెప్తున్నాను అనంటే లైక్ నేను నేనెళ్ళే ట్రిప్‌ని డాక్యుమెంట్ చేస్తున్నానా? లేకపోతే డాక్యుమెంట్ చేయడానికి ట్రిప్‌కి వెళ్తున్నానా? నేను కాంటెంట్ క్రియేషన్ తీసుకుంది ఎందుకనంటే నేను ట్రావెల్ చేయాలనుకుంటున్నాను కాబట్టి. నేను ఒక సర్టెన్ ప్లేస్‌కి వెళ్ళాననుకోండి. ఆ ప్లేస్ నేను కనుక క్యాప్చర్ చేయలేదు. అంటే అక్కడ కంటెంట్ తీసుకోలేదంటే, అరే! వేస్ట్ అయిపోయిందే డే. నేనేం క్యాప్చర్ చేయలేకపోయానే. ఇది క్యాప్చర్ చేయకపోతే అసలు రేపొద్దుట ఏం పెడతాను? నేను ఓ 30,000 పెట్టి ఈ మూలకొచ్చానే అనే ఫీలింగొచ్చేస్తుంది. బట్ జనరల్‌గా ఎలా అనిపిచ్చాలి? కాంటెంట్ క్రియేషన్ నేను ట్రావెల్ కోసమే తీసుకున్నానంటే ఎలా అనిపిచ్చాలి? అరే! ఓకే. ఇట్స్ ఓకే. నేను ఎక్స్‌పీరియన్స్ చేశాను అంత బ్యూటిఫుల్ మూమెంట్ వేర్ ఐ సిట్ దేర్, వేర్ ఐ ఎంజాయ్ దట్ పాయింట్. చాలా ప్రశాంతంగా అనిపించు కదా! సో, అది అనిపించట్లేదు. సో, దట్స్ వై ఐ ఫీల్ లైక్ అదొక ఫ్యాక్టర్ అని. వెనెవర్ ఐ ఫీల్ దట్ వెనెవర్ ఐ యామ్ ఎక్స్‌పీరియన్సింగ్ దట్ ప్లేస్, కెమెరా తీసిన వెంటనే సంథింగ్ దట్ కమ్స్ ఔట్ ఆఫ్ మీ విచ్ ఈస్ నాట్ రియల్ అండి. అంటే కొంతమంది ప్లేస్‌ని క్యాప్చర్ చేయాలంటే చాలా ఇష్టంతో చేస్తారు. వేరాజ్ మీ యాస్ ఎ పర్సన్ ఐ డోంట్ నో ఏబీసీడీ అబౌట్ ద కెమెరా అనమాట. సో, అలాంటి వ్యక్తి కెమెరా తీసి టు ఎక్స్‌ప్లెయిన్ వాట్ ఆల్ థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ దేర్, అది కొంచెం ఆక్వర్డ్ అయిపోవడం వల్ల ఆర్ సంథింగ్ దట్ ఈస్ సో వండరబుల్ అట్ దట్ మూమెంట్‌ని డిస్టర్బ్ చేస్తున్నట్టు అయిపోయిందనమాట కెమెరా తీసేటప్పుడు. సో, దట్స్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే, లైక్ there is always this tension between creating and experiencing the place అనమాట. Other thing that I feel like that we need to talk about is the camera and the human connections అనమాట. సో, ట్రావెల్‌లో జనరల్‌గా సెకండ్ బెస్ట్ థింగ్ వి కెన్ డూ ఇస్ లైక్ ఎక్స్‌ప్లోరింగ్ ప్లేసెస్ కాకుండా ఇస్ లైక్ కనెక్టింగ్ విత్ ద పీపుల్, కనెక్టింగ్ విత్ ద లోకల్స్ అనమాట. సో, వెనెవర్ వి హావింగ్ ద సోల్‌ఫుల్ కనెక్షన్స్ విత్ దోస్ పీపుల్, సోల్‌ఫుల్ అంటే చాలా రాగా ఉంటుంది. వెరీ స్ట్రేంజ్. ఇట్ క్యాన్ బి గుడ్ ఆర్ బ్యాడ్. వాటెవర్ ద సినారియో బి, వాటెవర్ ద ఫీలింగ్ బి. సో, దాన్ని ఒక మొమెంటరీగా క్యాప్చర్ చేసేటప్పుడు ఏమవుతుందనంటే ఎగ్జాంపుల్, ఏంటి అనంటే ఐ సిట్ విత్ సమ్ ఆఫ్ ది లోకల్స్. We're having a good conversation about what all things that are happening there and what really their lifestyle be అన్నప్పుడు కెమెరా తీసి వాళ్ళ ముందు పెట్టాననుకోండి. ద ఆక్వర్డ్‌నెస్ దే హావ్. స్టిల్ నాట్ ఒక పర్మిషన్ అడగలేదు, టు బీ ఫ్రాంక్. లాట్ మెనీ పీపుల్ అంటే వి అస్యూమ్, నిజంగా చెప్పాలంటే ఇట్ క్యాన్ బి ఫాల్ట్ ఆఫ్ మైన్ ఆర్ నేను జనరల్‌గా ట్రావెల్ కాంటెంట్ క్రియేటర్స్‌ని కూడా చూసాను. దే పుట్ ద కెమెరా ఆన్ దట్ పర్సన్ అండ్ వెనెవర్ దే సేయింగ్ దే ఫీల్ మేబీ పీపుల్ కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వకపోవచ్చు కదా! మాట్లాడేవాళ్ళు మనతో. సో, అలాంటి టైంలో కెమెరా తీసి పెడితే నాకే అనిపిస్తది, అరే! ఆక్వర్డ్‌నెస్ వచ్చేసింది. వియర్డ్‌గా అనిపిస్తుంది. ఈ కనెక్షన్, దిస్ కనెక్షన్ వాటెవర్ వి ఆర్ హావింగ్ విత్ దట్ పర్సన్ అది రియల్‌గా అనిపించట్లే. మన ఇద్దరి మధ్యన ఒక ఆక్వర్డ్‌నెస్ తీసుకొచ్చేసాను. ఒక వియర్డ్ ఫీలింగ్‌ని తీసుకొచ్చేసాను. ఆ కెమెరా వల్ల కొంచెం షై అవ్వచ్చు. కొంతమంది ఓపెన్ అప్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ లైక్ వెరీ ఎంజాయింగ్ విత్ ద కెమెరా ఆన్. బట్ వేర్ ఈస్ దట్ బౌండరీ? వేర్ ఈస్ దట్ లైన్? నేను తప్పు, కరెక్ట్ అన్న దానికన్నా ఐ డోంట్ నో రియల్లీ. సో, ప్రతిసారి పర్మిషన్ అడిగి తీశాననుకోండి, అరే! ఆ మూమెంట్ పోతుందే, ఈ టైంలో నేను తీశాను. లేదో తెలియకుండా రికార్డ్ చేస్తే, మేబీ దట్ ఈస్ రాంగ్ గదా! యూ ఆర్ జస్ట్ ఇన్వేడింగ్ ద ప్రైవసీ ఆఫ్ ఎ పర్సన్ బై షోయింగ్ దేర్ ఫేస్, దేర్ టాక్స్ ఆర్ సంథింగ్ లైక్. సో, ఐ ఫీల్ దట్ వాస్ వన్ ఆఫ్ మై ప్రాబ్లమ్. అసలు అలాంటి టైంలో ఏం చేయాలి? ప్లీజ్ డూ లెట్ మీ నో. సెకండ్ పార్ట్, యాస్ ఐ టోల్డ్ యూ, సెకండ్ పార్ట్‌కి ఇది కూడా కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఎథికల్ ఫిల్మింగ్ అనమాట. హౌ మచ్ ఎక్స్‌పోజర్ ఇస్ ద రైట్ ఎక్స్‌పోజర్ అనమాట. సో, వెనెవర్ వి గో లైక్ ట్రావెల్ కాంటెంట్ క్రియేషన్‌లో ఏమవుతుందంటే టు సీ హౌ ద బ్యూటీ ఆఫ్ ది లోకల్స్ అండ్ ఆల్ దట్, వి గో అన్ ఎక్స్‌టెంట్ వేర్ వి క్యాప్చర్ ఎల్డర్లీ, కిడ్స్, వుమెన్ హూ ఆర్ లైక్ వల్నరబుల్ టు ద కెమెరా. నిజంగా మాట్లాడాలంటే వెన్ ఇట్ కమ్స్ టు ద కిడ్స్ అంటే ఒక పాయింట్‌లో అది ఉండేది గాదు. బట్ రైట్ నౌ ఇట్స్ జస్ట్ లైక్ ద వరల్డ్ ఈస్ మెలీషియస్ ఎనఫ్ అనమాట. సో, ఇంకా చెప్పాలి అనంటే దేర్ ఆర్ యాక్టర్స్ హూ కవర్ అప్ దేర్ కిడ్స్ నాట్ టు షో దేర్ ఫేసెస్ అండ్ ఆల్ దట్ బికాస్ దే నో ద నెగెటివ్ సైడ్ ఆఫ్ ఇట్ అండ్ బీయింగ్ ద పీపుల్ హూ ఎక్స్‌పోజ్డ్ టు ద కెమెరాస్ మోర్, దే నో ద రియాలిటీ ఆఫ్ ఇట్. వాళ్ళకింకా ఎక్కువ తెలుసు. సో, వి డోంట్ నో వేర్ దీస్ ఫేసెస్ ఎండెడ్ అప్. అంటే ఈ ఇంటర్నెట్‌లో ఇవెక్కడికెళ్తాయో మనకు తెలీదు. సో, హౌ మచ్ ఎక్స్‌పోజర్ ఇస్ ద రైట్ ఎక్స్‌పోజర్?
వైల్ కనెక్టింగ్ విత్ ద పీపుల్, వైల్ టేకింగ్ ద పిక్చర్స్ ఆఫ్ ది ఎల్డర్లీ ఆర్ లోకల్. అంటే మనం ఇదెప్పుడు జరుగుతుందనంటే, ట్రావెల్ కాంటెంట్ క్రియేషన్‌లో ఏంటంటే, వాళ్ళ లోకల్స్ ఎలా జీవిస్తున్నారు అండ్ హౌ ద కిడ్స్ బీయింగ్, వాళ్ళ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ గురించి, లేకపోతే హౌ దే గ్రోన్ యాస్ పీపుల్, ఇవన్నీ చూపించడానికి వి టేక్ దెమ్ యాక్సిడెంటల్‌గా అనుకోండి ఆర్ ఎల్స్ ఆహ్, సీక్రెట్‌గా అనుకోండి. సమ్ వే ఆర్ ది అదర్ వి జస్ట్ ట్రై టు క్యాప్చర్ ఇట్ బికాస్ దట్ సీమ్స్ సో బ్యూటిఫుల్ అనమాట. బట్ బ్యూటిఫుల్ ఇస్ ఎథికల్? ఐ డోంట్ నో. సో, అది ఎంతవరకు కరెక్ట్? ఐ డిడ్. ఐ మీన్ ఐ ప్లీడ్ గిల్టీ ఆఫ్ ఇట్ బికాస్ నాకు తెలీదు. కానీ మనసులో అనిపిస్తది, అరే! గిల్టీగా అనిపిస్తుంది. బికాస్ యూ ఆర్ క్యాప్చరింగ్ సమ్‌వన్స్ ప్రైవసీ అన్నట్టు. సమ్‌వన్స్ ఫేస్ వితౌట్ దేర్ పర్మిషన్ అన్నట్టు. సో, ఇట్ ఫీల్స్ వెరీ బ్యాడ్ ఫ్రమ్ ది హార్ట్ అనమాట. సో, ఈ మధ్యనే ఒక మూవీ చూసా 'పరద' అనమాట. సో, దాంట్లో ఈ టాపిక్ గురించి మాట్లాడతారు. హీరోయిన్ వాళ్ళ ఊర్లో అందరూ పరదాలేసుకొని తిరుగుతారు. బట్ సమ్ వే తన పిక్చర్ ఒక మ్యాగజైన్‌లోకొస్తదనమాట. దట్ క్రియేట్స్ హర్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనమాట. బట్ దట్ లీడ్స్ ఇన్ ఎ గుడ్ ఫార్మ్. బట్ జనరల్‌గా మెయిన్ ప్రాబ్లమ్ ఏంటో అనేది మనం మాట్లాడుకోలేదు ఆ పాయింట్‌లో. బట్ దట్ గోస్ టు అనదర్ కాన్సెప్ట్. The fourth one being the topic which is personal, which is like slow travel versus content travel అనమాట. సో, స్లో ట్రావెల్‌కొచ్చేసరికి మీకెలా అయిపోతదనంటే, యూ జస్ట్ ఇమ్మర్స్ ఇన్ ద కల్చర్, యూ ఇమ్మర్స్ ఇన్ ద ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ ది ప్లేస్ అనమాట. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద కాంటెంట్ ట్రావెల్ ఎలా అయిపోతుందంటే, ఐటినరీ బేసిస్ ఎళ్ళిపోతాం అనమాట. ఒక ప్లేస్ తర్వాత ఇంకోటి, వెన్ యూ స్టార్ట్ క్యాప్చరింగ్ ఇట్, యూ స్టార్ట్ గోయింగ్ ఫర్ ద నెక్స్ట్ ప్లేస్, నెక్స్ట్ ప్లేస్, నెక్స్ట్ ప్లేస్. ఇట్స్ ఎ రన్ యాక్చువల్లీ. In pursuit of producing some kind of content, you are just running అనమాట. It's completely a rat race అనుకో. And also there are means we can do slow travel here as well, which is like travel volunteering చేయొచ్చు. Or else you chose a place, you stay there for 10 to 20 days. మినిమమ్ బడ్జెట్‌లో కూడా చేసేవాళ్ళుంటారు. లేదు అని అనను. నాకు ఇంపాసిబుల్ అయిపోయి ఉండే. సో, అది కూడా నన్ను ఒక విధంగా కొంచెం ఐ యామ్ ఇన్ థట్ స్టేట్ ఆఫ్ అరే! ఏందిది అనే ఫీలింగ్ వస్తుందనమాట. కమింగ్ టు ద ఫోర్త్ టాపిక్ విచ్ ఇస్ ఎన్విరాన్మెంట్ ఫుట్ ప్రింట్ అనమాట. ఆ ట్రావెల్ కాంటెంట్ క్రియేటర్ మా రోల్ ఎలా ఉంటుంది ఫర్ ద ఎన్విరాన్మెంట్ ఫుట్ ప్రింట్ అనమాట. బేసిక్‌గా ఒక ప్లేస్ ఎళ్ళిన తర్వాత వి ట్రై టు క్యాప్చర్ ఇట్. వి పుట్ ఇన్ డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ అండ్ వి ట్రై టు లెట్ పీపుల్ హావ్ దట్ జిస్ట్ ఆఫ్ ఇట్. అండ్ దానివల్ల ఇట్ ఇన్‌ఫ్లూయెన్స్ పీపుల్ టు గో టు దట్ ప్లేస్ అనమాట. బట్ డస్ వి రియల్లీ గేమ్ చేంజర్ వెన్ ఇట్ కమ్స్ టు ద కార్బన్ ఫుట్ ప్రింట్ వి క్రియేట్ ఫర్ దట్ ప్లేస్? చాలా మట్టుకు ఓవర్ టూరిజం గూడా చాలా ప్లేసెస్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనాలి త్రూ ద ట్రావెల్ ఎక్కువ అవ్వడం వల్ల ఆ ప్లేస్‌లో ఒక డిజాస్టర్ అనేది సో, హౌ మచ్ వి హావ్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ క్రియేటింగ్ దిస్ బ్యాలన్స్ అనమాట. యూ కాషనింగ్ పీపుల్ యాస్ వెల్. బీ కాన్షియస్ ఎనఫ్ వైల్ ట్రావెలింగ్ అనమాట. నాకు బాగా గుర్తనమాట. ఫస్ట్‌లో నేను ట్రావెల్ చేసేటప్పుడు ఐ మెట్ దిస్ పర్సన్ గగన్ అనమాట. సో, మనం వెళ్తే దాన్ని బ్యూటిఫై చేయాల్సిన అవసరం లేదు. కానీ మెస్ మాత్రం క్రియేట్ చేయకండి. దట్స్ వాట్ హి బిలీవ్స్ ఇన్. ఐ థింక్ ఐ ఆల్సో బిలీవ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. బ్యాలన్స్ అనమాట. కొన్నిసార్లు నేను నమ్ముతాను. హ్యూమన్స్ రావడం వల్ల కొన్ని చెడిపోతాయి అని. ఐ థింక్ నేను కొన్ని కొన్ని సార్లు చేసినవి కూడా ఉన్నాయి. ఐయామ్ పార్ట్ ఆఫ్ దట్ హ్యూమన్ రేస్. నేను ఒకప్పుడు ఉండేదాన్ని. నేను మారుతున్నాను. సో, దేర్ ఈస్ ఆల్వేస్ అ పార్ట్ వేర్ యూ కెన్ చేంజ్. సో, ఆ చేంజ్ కోసం మనం ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం అనమాట. సో, దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ మై 5 టాపిక్స్ దట్ వాట్ ఆర్ మై ఇష్యూస్ విత్ ట్రావెల్ కాంటెంట్ క్రియేషన్. సోషల్ మీడియా బీయింగ్ ద ప్లాట్‌ఫార్మ్. ఇన్‌ఫ్లుయెన్సింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతాం అనమాట. ఫ్యాక్ట్ చెక్ చేసుకోము. ఫర్ ఎగ్జాంపుల్ నేనే నాంజరాంగ్ ఇస్ ద హైయెస్ట్ విలేజ్ అని ఎక్కడో చూసాను ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లోనే. సో, ఐ వాస్ గోయింగ్ ఆన్ సేయింగ్ దట్ దిస్ ఈస్ ద హైయెస్ట్ విలేజ్. అంటిల్ అన్‌లెస్ ఒక లోకల్ వచ్చి అది కూడా ఇన్‌స్టాగ్రామ్ రీల్ చేసిన తర్వాత కింద కామెంట్ పెట్టే వరకు నాకు తెలియలేదు దట్ వాస్ నాట్ ద హైయెస్ట్ విలేజ్ అని. సో, దట్స్ హౌ ఇగ్నోరెంట్ వి బీన్ లైక్ థట్. గెట్ ఇన్‌ఫ్లుయెన్స్డ్ రైట్‌లీ. సో, ఎవరైతే కాంటెంట్ క్రియేటర్ మీరు ఫాలో అవుతున్నారో అట్‌లీస్ట్ చెక్ వెదర్ దే ఆర్ స్టేటింగ్ ద రైట్ వన్స్. బికాస్ నన్ను బ్లైండ్‌గా ఫాలో అవ్వమని నేను చెప్పను. ప్రాపర్ రీసెర్చ్ అవసరం నో మ్యాటర్ వాట్. బికాస్ అది మీకు కంఫర్టబుల్‌గా ఉంటదో లేదో అనేది మీరే డిసైడ్. అండ్ దిస్ ఇస్ మేఘ్నా సైనింగ్ ఆఫ్ అండ్ థాంక్ యూ.